ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ ని రుచి చూడండి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మెరిసేదంతా బంగారం కాదు అనేది మలయాళం చిత్ర పరిశ్రమ నిరూపించింది. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని, సినిమా ఇండస్ట్రీలోని ఆర్టిస్టులని బానిసల కన్నా హీనంగా చూస్తారని, రాజకీయ నాయకులు, ప్రొడ్యూసర్లు, బిజినెస్ మ్యాన్లు తమ బలం పలుకుబడితో మహిళా ఆర్టిస్టులని 17 రకాలుగా లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారని సాక్షాత్తు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన హేమా కమిటీ ఓ నివేదికని బయటపెట్టడంతో ఇప్పుడు అన్ని చోట్ల ఈ విషయం సంచలనంగా మారింది. అసలు ఈ హేమా కమిటీ నివేదిక అంటే ఏంటి? మలయాళం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎలా జరుగుతుంది? దీనివల్ల నష్టపోయిన ఆర్టిస్టుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2017లో నాటి భావనపై కారులో జరిగిన లైంగిక దాడి తర్వాత ఆ కేసులో కీలక నిందితుడిగా హీరో దిలీప్ పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం మలయాళ ఇండస్ట్రీలో మహిళా వేధింపులకి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని జస్టిస్ హేమా అనే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కేబి వత్సాల కుమారి లాంటి చాలా మంది సభ్యులు కూడా ఉన్నారు. ఇక 2019లో ఏర్పడిన ఈ కమిటీ సినీ ఇండస్ట్రీలో జరిగే ఆకృత్యాలని వెలుగులోకి తీసుకురావడం మొదలెట్టింది. అలా సినీ పరిశ్రమని క్రిమినల్ గ్యాంగ్ నియంత్రిస్తుందని, సినిమా సీరియల్స్ లో తమకి నచ్చిన నటి వారికి లైంగికంగా లొంగకపోతే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ద్వారా ప్రెజర్ ఇవ్వడంతో ఎక్కడ అవకాశాలు కోల్పోతామో అని ఆ మహిళా ఆర్టిస్టులు రాజీపడి వారు పంపిన వారి దగ్గరికి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక అలా మహిళా ఆర్టిస్టులని కోడ్ నెంబర్స్ తో పిలుస్తారని, వారికి లొంగని వారిని ఇండస్ట్రీకి దూరం పెడతారని, షూటింగ్ కోసం అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మేల్ ఆర్టిస్టులు అర్ధరాత్రి మద్యం మత్తులో పక్క రూమ్లో ఉండే ఫీమేల్ ఆర్టిస్టుల తలుపులు కొడతారని, తెరవకపోతే పగలగొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని ఒక నివేదికని ఇచ్చారు. సినిమా సీరియల్ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే రాజీ పడడం, లొంగిపోవడం సర్వసాధారణంగా మారిందని, లైంగిక వేధింపులకి గురైన వారిలో చాలా మంది భయంతో పోలీసులకి ఫిర్యాదు చేయడానికి కూడా ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. ఇక మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మలయాళంలో అప్కమింగ్ హీరోయిన్ అయిన మాలవిక శ్రీనాథ్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లో నటించాలని డిసైడ్ అయి తన తల్లి, చెల్లితో కలిసి కొచ్చికి వెళ్లి సెటిల్ అయింది. ఇక అలా మధురం, సాటర్డే నైట్ అనే మూవీలో చిన్నా చితక పాత్రలు చేస్తున్నప్పుడే మంజు వారియర్ నటిస్తున్న ఒక మూవీలో ఆమె కూతురు పాత్రకి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న మాలవిక తన తల్లి, చెల్లితో అక్కడికి వెళ్లడం జరిగింది. కానీ ఆ మూవీ టీం వారు ఈమె తల్లి, చెల్లిని బయటే ఉండమని ఈమెను మాత్రమే లోపలికి పిలిచి డోర్ లాక్ చేశారు. అలా మాలవికని 10 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా స్టాచ్యూ లాగా నిలబడమని చెప్పి ఆ మూవీ డైరెక్టర్ తన బాడీ మొత్తం తడుముతుంటే కెమెరామ్యాన్ చిన్న కెమెరాతో దాన్ని రికార్డ్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా తను తాకరాని చోట తాకుతూ, మాకు నువ్వు అన్నింటికీ ఓకే, మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి నీకు ఓకే అయితే ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో ఈమె భయపడి వారిని వదలమని చెప్పినా వదలకపోవడంతో తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడే బయటికెళ్ళి వస్తా అని చెప్పి అక్కడి నుండి పారిపోయిందని, ఇండస్ట్రీలో ఎంతవరకు మంచం మీద తృప్తిపరుస్తారో అప్పటి వరకు హీరోయిన్స్ నుండి చిన్నా చితక పాత్రలు వస్తాయని, లేదంటే వారిని ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కూడా ఆడిషన్ దాకా తీసుకెళ్లారని మాలవిక ఒక ఇంటర్వ్యూలో తన బాధని చెప్పుకుంటూ వాపోయింది. ఇదిలా ఉంటే సీరియల్స్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సనా ఇరానీ మొదట్లో సౌత్ మూవీస్లో ట్రై చేసేటప్పుడు ఒక ఫేమస్ తెలుగు డైరెక్టర్ తన మూవీలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఉందని ఆడిషన్కి పిలిచాడని, దీంతో తను ఎన్నో ఆశలతో అతను ఉంటున్న హోటల్ రూమ్కి వెళ్ళిందని, అతను ఈమెను చూసి ఓ సినిమాలో సెకండ్ రోల్ ఉందని, ఆ పాత్రకి తను పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెబుతూ అప్పటికే రెడీగా ఉంచిన ఒక బికినీని ఇస్తూ, నీ ఫిగర్ ఎలా ఉందో చూడాలి, ఈ బికినీని వేసుకోమని ఫోర్స్ చేయగా తనకి వేరే దారి లేక వేసుకుందని, అలా వేసుకున్నాక 5 నిమిషాలు కదలకుండా ఉండమని చెప్పి తనని లైంగికంగా వేధించాడని సనా ఇరానీ వాపోయింది. ఒకవేళ కదిలితే మూవీలో ఛాన్స్ ఉండదని చెప్పడంతో మొదటిసారి సినిమాల్లో నటించాలనుకుంటున్న తననే ఇంతలా వేధిస్తే వీరితో పనిచేసే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడి అతని ఛాన్స్ని కూడా రిజెక్ట్ చేస్తూ సనా ఇరానీ అప్పటి నుండి సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయిందని చెప్పుకొచ్చింది. మీరు అడగొచ్చు, ఇంతలా టార్చర్ అనుభవిస్తూ ముక్కు ముఖం తెలియని వాడితో ఛాన్స్ల కోసం ఇలా చేయడం కంటే వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని, లేక లైంగిక దౌర్జన్యం చేసిన వారి మీద పోలీస్ కేసు పెడితే ఇంతలా ప్రాబ్లం రాదు కదా అని. నిజానికి నేమ్, ఫేమ్, మనీ ఎక్కువగా వచ్చే ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది సినిమా ఫీల్డే. ముఖ్యంగా ఇందులో యాక్ట్ చేసేందుకు వచ్చేవారు ఆర్థికంగా బలహీనులుగా ఉంటారు.
మరియు తమ చదువుల్ని కంప్లీట్ చేయని అమ్మాయిలే వస్తారు. ఇక తల్లిదండ్రులకి కూడా ఇండస్ట్రీలో ఉండే దౌర్జన్యాల గురించి తెలిసిన వారి సమస్య ముందు ఇదంతా పెద్దగా కనిపించదు. మలయాళం ఇండస్ట్రీలో తల్లిదండ్రులు తమ కూతురికి హీరోయిన్ ఛాన్స్ కావాలని 17 ఏళ్ళు 18 ఏళ్ళు నిండక ముందే హీరో డైరెక్టర్ లేక ప్రొడ్యూసర్ దగ్గరికి పంపిస్తారు. ఇక అక్కడ ఇండస్ట్రీ వారికి టీనేజర్స్, ముఖ్యంగా అప్కమింగ్ ఆర్టిస్టులకైతే ఛాన్సులు ఎగబడి ఇస్తారు. అలా అమ్మాయి హీరో లేక డైరెక్టర్ దగ్గరికి వెళ్తూ వారు అడిగినవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే ఆమెను పక్కన పెట్టి మరో టీనేజ్ అమ్మాయిని పిలిచి వారికి ఛాన్స్ ఇస్తారు. ఇక ఆ అమ్మాయి ఒక స్టేజ్ తర్వాత అన్నిటికీ కంఫర్ట్గా మారుతుంది కాబట్టి తెలుగు, తమిళ ఇండస్ట్రీ వారు మలయాళం హీరోయిన్స్ని వారి మూవీస్లో తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇదిలా ఉంటే లైంగిక దౌర్జన్యానికి గురైన అమ్మాయిలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని మీరు అడగొచ్చు. కానీ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి అడుగు పెడుతుందంటే అన్నింటికీ సిద్ధంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇక ఇదే కోవలో సీరియల్ ఆర్టిస్ట్ శిల్పా షిండే మీడియాలో చెప్పినట్లు ఇందులో ఎవరు ఎవరిని ఫోర్స్ చేయరని, అన్నీ ఇష్టపూర్వకంగానే జరుగుతాయని, వారికి కావాల్సింది మనం ఇస్తే మనకి కావలసిన ఛాన్సులు వారు ఇస్తారని, ఇక్కడంతా గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది కానీ ఏమాత్రం దౌర్జన్యం ఉండదని ఇండైరెక్ట్ గా చెబుతూ అందువల్లే ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వరని, ఒకవేళ ఇస్తే వారి కెరియర్కి అక్కడికే ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పుకొచ్చింది. ఇక హేమా టీం బయట పెట్టిన నివేదికలో తల్లి పాత్రలు చేసే ఫీమేల్ ఆర్టిస్టులని కూడా వదలకుండా తమకి కోఆపరేట్ చేస్తేనే వారికి ఛాన్సులు ఇస్తారని, లేదంటే మరో కంఫర్టబుల్ గా ఉండే నటితో వెళ్తారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హీరోయిన్ ని మినహాయించి మిగిలిన సపోర్టింగ్ ఆర్టిస్టులుగా చేసే వారు ఎవరైనా వారికి లొంగాలని, వారితో మాత్రమే కాకుండా వారు పంపే పొలిటీషియన్స్, ఫైనాన్షియర్స్ దగ్గరికి కూడా వెళ్లాలని, లేదంటే ఆమెకి పెళ్ళై ఉంటే తన ఫ్యామిలీకి ట్రబుల్ ఇస్తామని భయపెట్టడంతో చాలా మంది వారి చేతిలో కీలు బొమ్మలుగా మారుతున్నారని వెల్లడించారు. ఇక ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఒక కొత్త హీరోయిన్ వచ్చిందంటే ఆ మూవీలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్తో పాటు కెమెరామెన్ తనని ఉపయోగించుకుంటారని, అప్పుడే మరొక సినిమాకి రికమెండ్ చేస్తారని, ఇండస్ట్రీలో అమ్మాయిల అయిష్టాలతో సంబంధం లేకుండా వారు చెప్పినట్లు వినాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ వల్లే మలయాళంలో చాలా మంది హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులకి పెళ్ళైనా తమ భర్తలు విడాకులు ఇస్తున్నారని, దీంతో వీరు 2-3 పెళ్లిళ్లు చేసుకుంటూ తమ కెరియర్ ని సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగిస్తున్నారని చెప్పుకురావడం గమనార్హం. ఇక ఈ సమస్యలు సినిమాలో మాత్రమే కాకుండా సీరియల్స్ లోనూ ఉంటుందని, హీరోయిన్ పాత్ర నుండి సైడ్ రోల్ చేసే ప్రతి నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్స్ ఎప్పుడు వీడియో కాల్ చేసినా అటెండ్ చేయాలని, వారు అడిగినప్పుడల్లా నగ్నంగా ఫోటోలు పంపించాలని, లేదంటే వారి పాత్రలకి వేరే వారిని రీప్లేస్ చేస్తారని, ఆ భయంతోనే వారికి వేరే ఆప్షన్ లేక అడిగింది చేస్తుంటారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మనకి ఎంతో ఇష్టమైన కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులు తన భర్త, బిడ్డలతో పైకి బాగున్నట్లు కనిపించిన ఉన్నట్టుండి విడాకులు తీసుకొని విడిపోతారు. కారణం ఇలాంటి ఘటనలనే చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎలక్షన్స్ వచ్చినా, పార్టీ సపోర్ట్ కావాలన్నా, ఏదైనా పదవో లేక మరో పని ఏదైనా జరగాలన్నా ఆ పని చేసే వారికి తమకి ఇష్టమైన హీరోయిన్నో లేక నటినో వారి దగ్గరికి పంపిస్తారని, ఒకవేళ ఆ అమ్మాయి వ్యతిరేకిస్తే డబ్బు ఇవ్వకుండా దౌర్జన్యం చేసి ఆమె కెరియర్ని నాశనం చేస్తారని, అందుకే ఏ హీరోయిన్ అయినా ఇలాంటి సందర్భంలో ఎక్కువ డబ్బులు తీసుకొని వారు అడిగినట్టు చేస్తూ సైలెంట్గా తన పని తాను చూసుకుంటుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే 90s హీరోయిన్లు ఒక స్టేజ్ వరకు మూవీస్ని చేసి ఆ తర్వాత ఇండస్ట్రీని వదిలి పెళ్లి చేసుకొని ఫారిన్లోనో లేక వేరే స్టేట్కి వెళ్ళి సెటిల్ అయిపోతారు. అలా కొంతమంది హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తే, మరికొంతమంది తమ భర్తలకి వారి పాత జీవితంలో చేసిన తప్పులు తెలిసి అప్పటి నుండి వేధించడంతో విడాకులు తీసుకొని మళ్ళీ అదే ఇండస్ట్రీకి వచ్చి యాక్ట్ చేస్తుంటారు. ఇక సినిమా ఆర్టిస్టులని కంట్రోల్లో పెట్టుకొని కొంతమంది మేనేజర్లు, మూవీ కోఆర్డినేటర్స్ వ్యభిచారం చేయిస్తూ 60-40 లాగా డబ్బుల్ని పంచుకుంటూ ఈవెంట్స్లకి, ప్రైవేట్ పార్టీస్లకి తీసుకెళ్తుంటారు. అంతేకాకుండా హేమా కమిటీ నివేదిక ద్వారా బయటపడ్డ మరో విషయం ఏంటంటే, స్మాల్ స్క్రీన్లో యాంకర్ అవ్వాలన్నా, యాంకర్గా రాణించాలన్నా ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ లేక డైరెక్టర్తో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందని, అలా తను చేశాక ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి వారికి సపోర్ట్ చేయకపోతే ఆ ప్రోగ్రామ్ని నిలిపివేయడమో లేక ఆ అమ్మాయికి బదులుగా మరో అమ్మాయిని రీప్లేస్ చేయడమో చేస్తుంటారని చెప్పుకొచ్చారు. అందుకే చాలా మంది యాంకరింగ్ బాగానే చేసినా ఉన్నట్టుండి వారు కనుమరుగైపోతారు. ఇక అక్కడున్న ఎవరు తమ మీద ఇలా జరుగుతుందని బయటికి వచ్చి చెప్పరు. ఎందుకంటే డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని జనాలు మళ్ళీ వారిని విమర్శిస్తారు. కాబట్టి ఎంత దౌర్జన్యం ఉన్నా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందేమో గానీ నేను మాత్రం ఫేస్ చేయలేదు అంటూ ప్రజల్ని తమ మాటలతో తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇక ఈ హేమా కమిటీ వల్ల చాలా మంది నటీమణులు ఇప్పుడు ముందుకొచ్చి తమకి జరిగిన అన్యాయాల గురించి చెప్పడంతో మీటూ సమయంలో జరిగిన ఘటనే రిపీట్ అవుతుందని చెప్పొచ్చు. ఫోక్స్, అదృష్టం అంటే ధనం, ఆస్తులుండడం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర,
కష్ట సుఖాలను పంచుకోగల సన్నిహితులు ఉండడమే అదృష్టం. ఇవే ఫోక్స్ మలయాళం కాస్టింగ్ కౌచ్ గురించి బయటపడ్డ కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.